Make sure you have all your belongings and walk to the exit gate. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా 300 అవ్వాలన్నది మా గోల్. అది మీ సపోర్ట్తోనే పాసిబుల్. ఈ రోజు డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ చూద్దాము. డే 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. డే 2 ఫన్ తో పాటు ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. ఇలాంటివి టీవీలో చూసాము అండ్ విన్నాము, కానీ పర్సనల్ గా నేను దిలీప్ అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అవేర్నెస్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇలాంటివి ఎవరైనా ఎప్పుడైనా ఫేస్ చేయొచ్చు. మెయిన్ గా పిల్లలతో ఉన్నప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ ఎలా తీసుకోవాలన్నది నేను ఈ వీడియో ఎండ్ లో మీకు షేర్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేము గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా, సో పెద్దవాళ్ళందరికేమో అవకాడో టోస్ట్, వార్నిక ఒక్కదానికి రాగి చేసాం బ్రేక్ఫాస్ట్ కి. లంచ్ కేమో పులిహార ప్యాక్ చేసుకున్నాం అండ్ పిల్లలకి ఫ్రూట్స్, మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్ని కూడా రోజుకి సరిపడా ప్యాక్ చేసుకున్నాం బయలుదేరే ముందు. అత్తయ్య వాళ్ళు ఉండడం వల్ల వర్క్ డివైడ్ చేసుకున్నాం. సో త్వరగా రెడీ అయిపోయాం. సో 9:15 అయింది. 9 వాజ్ ద టార్గెట్ టైం. 15 minutes డిలే. రేపు అది కూడా అవ్వకుండా టార్గెట్ చేస్తాం. బట్ అందరం బ్రేక్ఫాస్ట్ చేసాము, పిల్లలు పెద్దోళ్ళమంతా. లంచ్ ఏమో ప్యాక్ చేసుకున్నాము. ఎగ్జైటెడ్ చిన్న పాపం నడిపించి ఈ ట్రిప్ అంతా నడిపించేస్తున్నాం మేర్ లెవెల్లో. వివాన్, ఆర్ యు ఎగ్జైటెడ్? ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ దీంట్లో లయన్ కింగ్ ఉన్నట్టుంది కదా. లయన్ కింగ్ కాదు, వీళ్ళకి స్ట్రాలర్స్ తీసుకున్నాము, వీళ్ళకేమో వీల్ చైర్ తీసుకున్నాము, ఎలక్ట్రిక్ వీల్ చైర్. అంటే అదే ఎలక్ట్రిక్ వీల్ చైర్ అంటే మీరే నడుపుకోవచ్చు అనుకుంటా. మామయ్య నడపగలరు, అత్తయ్య నడపలేదు. సో ఇద్దరు షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకు నడపలేరు? అత్తయ్య బండి నడపడం వచ్చా, కొద్ది సైకిల్ వచ్చా, కారు నడుపుతుంది అత్తయ్య. అందుకే ఈ రోజుటి అజెండా యానిమల్ కింగ్డమ్ అండ్ మేము సండే రోజు వెళ్ళాము. ఈజ్ డిస్నీ వర్త్ ద హై? మా ఎక్స్పీరియన్స్ అండ్ మా ఒపీనియన్ ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాము. మా ఎయిర్బిఎంబి పార్క్ కి దగ్గరలోనే ఉంది. అరౌండ్ 15 minutes డ్రైవ్. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ పార్క్ చుట్టూరా, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో. పార్క్ కి ఎంట్రీ టికెట్ కాకుండా పార్కింగ్ కి సపరేట్ టికెట్ అనమాట. $35 అలా చార్జ్ చేస్తారు. సో అది తీసుకోవాలి. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనము లేన్ తిరుగుతూ ఎక్కడ ఖాళీ ఉందని వెతుక్కోకర్లేదు. వాళ్ళే ఆర్గనైజ్డ్ గా లైన్ బై లైన్ పెడుతూ ఉంటారనమాట. పార్కింగ్ ఎక్కడ పార్క్ చేసామనేది నోట్ చేసుకుంటే బెటర్. దెన్ అక్కడ నుంచి కార్ట్స్ ఉంటాయి పార్క్ ఎంట్రన్స్ కి తీసుకెళ్ళడానికి. స్ట్రోలర్ ఫోల్డబుల్ ఉంటే కార్ట్ లోకి ఈజీగా ఎక్కిచ్చేయొచ్చు. సో దెన్ పార్క్ ఎంట్రన్స్ కి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మన టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళడమే. ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్, లైన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో మేమైతే మెమరీ పాస్ తీసుకున్నాం. ఇది ఫొటోస్ కి. పార్క్ లో కీ లొకేషన్స్ లో వాళ్ళ ఓన్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. ఈ లైన్ దానికే. మనం కూడా లైన్ లో నిలబడితే మనకి ఫోటో తీస్తారు. అది లేటర్ ఆన్ మనము డిస్నీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లిమిట్ ఏం లేదు, ఎన్ని ఫొటోస్ అన్నా తీయించుకోవచ్చు. బట్ ఇది పర్ డే పాస్. మేము తీసుకున్నాము. 100% తీసుకోవాలని లేదు. మన ఓన్ కెమెరా, మన ఫోన్ తో కానీ ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ మెయిన్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తారు కదా, సో మనము మధ్యలో దూరి తీసుకోలేము. సైడ్ నుంచి తీసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ పార్క్ ఎంటర్ అవ్వగానే మామయ్య కోసం ఈవీ తీసుకున్నాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రోలర్స్, ఈవీస్ అండ్ వీల్ చైర్స్ అన్నమాట. మన ఓన్ వి కూడా తెచ్చుకోవచ్చు ఈవీస్ ఉంటే. చాలా మంది వాళ్ళ సొంతంవి కూడా తెచ్చుకున్నారు. మేమైతే ఇక్కడ రెంట్ కి తీసుకున్నాము. పర్ డే రెంట్. ఈవీ ఎవరు తీసుకుంటారో వాళ్ళే డ్రైవ్ చేయాలి. మామయ్య డ్రైవ్ చేయగలరు అండ్ మామయ్యకే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అత్తయ్య కంటే. సో మామయ్యకి తీసుకున్నాం ఈవీ. వర్ణిక స్ట్రోలరే యూజ్ చేసాం. మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రోలర్ అయితే తీసుకోలేదు మేము. హియర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ బిఫోర్ యూ ఎంటర్ ద పార్క్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డిస్నీ యాప్ వేసుకోవాలి. యాప్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీ ఫోటో పాస్ కానీ, మీ లైట్నింగ్ లేన్ పాస్ కానీ అన్ని స్కాన్ చేయొచ్చు యాప్ ద్వారా. యాప్ లో మ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క రైడ్ కి ఎంత వెయిట్ టైం ఉంది, లైట్నింగ్ పాస్ తో వెయిట్ టైం ఎంత, లేకుండా వెయిట్ టైం ఎంత. థర్డ్ వచ్చి కంఫర్టబుల్ ఫుట్ వేర్ అండ్ అవుట్ఫిట్స్. డే అంతా నడుస్తూ ఉండాలి అండ్ వెదర్ కూడా అన్ప్రిడిక్టబుల్ ఉండొచ్చు. ఫ్లోరిడాలో కాసేపు అప్పుడు వాన పడొచ్చు, కాసేపు ఎండ ఎక్కువగా ఉండొచ్చు. సో మీకు కంఫర్ట్ ఉన్న అవుట్ఫిట్ వేసుకోండి, అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయగలరు. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఇవి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళే తీసుకోవాలి. అంటే మామయ్య పేరునే తీసుకోవాలి. నా పేరునే తీసుకుని మామయ్యకి ఇవ్వలేము. సో వాళ్ళ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అది ఇండియా అయినా పర్వాలేదు, బట్ అది క్యారీ చేయాలి మనం. మేమైతే పాస్పోర్ట్ క్యారీ చేసాం, అదే చూపించాము. సో వర్ణికకి అయితే టికెట్ లేదు, మిగతా వాళ్ళందరికీ టికెట్ ఉంది. అండ్ కొన్ని రైడ్స్ లో వర్ణిక హైట్ ఈస్ నాట్ అలౌడ్. వివాన్ ఈస్ అలౌడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ రైడ్ ఇన్ ద పార్క్. అండ్ మీరు పార్క్ డిఫరెంట్ సెక్షన్స్ లో డివైడ్ అవుతుంది కదా,
సో మీ రైడ్స్ లిస్ట్ లోంచి ఏ సెక్షన్ ఫస్ట్ టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్ లోకి వెళ్ళిపోండి. ఒక రైడ్ ఈ మూల, ఒక రైడ్ ఆ మూల అంటే చాలా ఎక్కువ తిరగాల్సి వస్తుంది. సేమ్ మేము ఫస్ట్ డైనో వరల్డ్ కి వెళ్ళిపోయాం. అక్కడ మేము చూడాలనుకున్నవి చూసి ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాం అనమాట. ఆనెస్ట్ గా నాకు దిలీప్ కి అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేవు. యుఎస్ లో ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళాలి అండ్ వివాన్ కి చూపించాలి అన్న థాట్ ప్రాసెస్ తోనే ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. ఇది మోస్ట్లీ చిన్నపిల్లలకి రిలేటెడ్ ఉంటుంది. ఆర్ రైడ్స్ అన్ని స్కేరీగా ఉంటాయి, మనం ఎంజాయ్ చేయలేము అని అనుకున్నాము. కానీ పార్క్ లో ఎంటర్ అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే దిస్ ఈస్ ఎ హోల్ డిఫరెంట్ వరల్డ్ అండ్ దీంతో ఏజ్ గ్రూప్ కి సంబంధమే లేదు. అన్ని ఏజెస్ వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే బియాండ్ వర్డ్స్. అండ్ అంత ఆర్టిఫిషియల్ గా సెటప్ చేసిందే, బట్ మీరు గుచ్చి గుచ్చి చూస్తే గానీ ఏది పట్టలేరు. ఇప్పుడు మన ఎదురుగుండా చూస్తున్నారు కదా, ఆ ట్రీ ఇస్ ఆర్టిఫిషియల్లీ మేడ్, కానీ ట్రీ మీద యానిమల్ కార్వింగ్స్ ఉన్నాయి. ఎంటర్ అయినప్పటి నుంచి ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ ఫర్ ద కిడ్స్. వాళ్ళకి అసలు స్క్రీన్ గానీ అలసట గానీ ఏమీ తెలీదు. ప్రతి మూమెంట్ లో వాళ్ళకి ఏదో ఒకటి ఎక్సైటింగ్ గా కనిపిస్తుంది. దట్ కీప్స్ దెమ్ ఎంగేజ్డ్ అండ్ హ్యాపీ. కిడ్సే కాదు, మనం కూడా అలానే ఫీల్ అవుతాము. వీఆర్ స్టార్టింగ్ విత్ డైనో వరల్డ్. వివాన్కే కాదు, నాకు కూడా డైనోస్ అంటే చాలా 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 ఇష్టము. యుఎస్ రాకముందు, వివాన్ పుట్టక ముందు నుంచి డైనోస్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పుడే 90s లో ఈ జురాసిక్ పార్క్ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యాయి కదా, డాడీ నన్ను మా తమ్ముడిని తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అప్పట్లో సికింద్రాబాద్ లో సంగీత అనుకుంటారు థియేటర్ పేరు, సరిగ్గా గుర్తులేదు. అక్కడ ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యేవి. సో చిన్నగా ఉన్నప్పుడు ఆల్ 3 పార్ట్స్ చూసాను. ఇంకా పెద్దయ్యాక కూడా ఆ తర్వాత వచ్చినవన్నీ ఫాలో అవుతూ మెస్పరైజ్ అయిపోయాను అనమాట డైనోస్ వెనకాల. డైనోస్ రైడ్ కి వర్ణిక ఇస్ నాట్ అలౌడ్. సో వర్ణికాని అత్తయ్య మామయ్య దగ్గర ఉంచేసి నేను, వివాన్ అండ్ దిలీప్ వెళ్ళాము. ఈ రైడ్ మా ముగ్గురికి చాలా చాలా నచ్చింది. వివాన్ తరోగా ఎంజాయ్ చేశాడు. మీరు ఆ మూవీ సెట్ లోకి ఒక క్యారెక్టర్ కింద ఎంటర్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. హోల్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. మేము లైట్నింగ్ లేన్ పాస్ యూజ్ చేసాం ఈ రైడ్ కి. పార్క్ అంతా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, చాలా క్లీన్ గా. ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ సీమ్లెస్ గా ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ కానీ, లైన్ మూవ్ అవ్వకుండా ఆగిపోవడం కానీ అలా అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేము మేమైతే. ఈ మధ్య మా ట్రిప్ లో సర్ప్రైజెస్ లేకుండా అవ్వట్లే. పార్క్ లో ఏం డిస్టర్బెన్సెస్ లేవు, బట్ అనుకున్నట్టు అంతా అవ్వదు కదా. ఈ రైడ్ అయ్యి బయటికి వచ్చామో లేదో. Time travel commencing in T-10 seconds and counting. This is Seeker. Listen up. We've got to get in, grab the iguanodon, and get out before that asteroid hits. Let's roll! వర్ణికాని కూడా రైడ్ కి తీసుకెళ్ళాలి, దాని ఏజ్ కి రిలేటెడ్ ఈ రైడ్ కనిపించింది. సో ఈ రైడ్ కి వెళ్ళాము. రైడ్ మధ్యలో ఒకటే వర్షం స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే లైట్ గా పడింది. సరే ఆగిపోతుందేమో, కొంచెం తడిస్తే ఫైన్ అని చెప్పి అనుకున్నాము. వెదర్ ఫోర్కాస్ట్ చూసాం మేము ఆల్రెడీ, అస్సలు రెయినే చూపించలేదు. బట్ ఫ్లోరిడా వెదర్ మేము వెళ్ళిన టైంలో మెయిన్ గా ఇన్ అక్టోబర్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇట్ ఈస్ ఆఫ్ సీజన్, క్రౌడ్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే సమ్మర్ వేడి తప్పించుకోవచ్చు. బట్ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడతాయి అండ్ స్టార్మ్స్ కూడా రావచ్చు. సో వర్షం ఎక్కువైపోయింది. మేము అప్పటికి 2 అంబ్రెల్లాస్ క్యారీ చేసాము, కానీ అవి సరిపోలేదు. ఇక్కడెక్కడ షెల్టర్ అన్నది ప్రాపర్ గా లేదు పార్క్ లో. అంతా కొంచెం ఓపెనే ఉందన్నమాట. ఉన్నా గానీ పార్క్ లో ఉన్న వాళ్ళంతా షెల్టర్ కింద నిలబడే అంత ప్లేస్ అయితే లేదు. మళ్ళీ అప్పటికప్పుడు రెయిన్ కోట్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఒక్కొక్క రెయిన్ కోట్ $10. ఎలాగో వాన పడుతుంది, సో ఒక పిక్నిక్ ఏరియాలో క్విక్ గా లంచ్ చేసేసాం ప్యాక్ చేసుకున్నది. వర్ణిక ప్రాపర్ మీల్స్ అయితే చేయలేదు. చియా పుడింగ్ పెట్టుకున్నాం, దానికి బనానా పెట్టుకున్నాం అండ్ స్నాక్స్ పెట్టుకున్నాం. మేము తిన్నదే కాస్త పెట్టాము. ఆన్ అండ్ ఆఫ్ తింటూ ఉంది. ఇంకా ట్రిప్స్ అంటే మా పిల్లల మీల్స్ ఇంట్లో ఉన్నంత ప్రాపర్ గా ట్రిప్స్ అయితే ఉండవు. అది మాకు ఇంకా అలవాటు అయిపోయింది. మేము ఆ విషయంతో పీస్ చేసేసుకుని యాక్సెప్ట్ కూడా చేసేసాం. ఇట్స్ ఓకే, బ్రేక్ఫాస్ట్ ఒకటి అండ్ ఎట్ ద ఎండ్ డిన్నర్ ఒకటి ప్రాపర్ గా ఉండాలి అని ప్లాన్ చేస్తాం. ఒక రకమైన కోతి. బగ్స్ ఉన్నాయి. అవునవును, అక్కడ సందులో చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు.
గ్రీన్ గ్రీన్ ఇక్కడ కొన్ని కోతి ఇంకా చూసారు కదా వివాన్ ఎంత ఎక్సైటెడ్ గా అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో మొత్తము. సో ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే వాష్రూమ్స్ చాలా యాక్సెసిబుల్ గా ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. దానికి తోడు పార్క్ లో ఉన్న క్రౌడ్ కి దే ఆర్ వెరీ క్లీన్. ఇద్దరు పిల్లలతో ఒకరికేమో డైపర్ మార్చాలి, ఇంకొకరేమో కొంచెం వాష్రూమ్ తడిగున్నా డర్టీగున్నా బాత్రూమ్ కి వెళ్ళడానికి రిఫ్యూజ్ చేస్తారు. సో క్లీన్ బాత్రూమ్స్ ఆర్ ఎ బ్లెస్సింగ్. మేము ఈ షో కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చేసరికి వర్షం అంతా పోయింది. అసలు వర్షం పడిందా అన్నట్టు ఎండగా వచ్చింది. సో రెయిన్ కోట్స్ అన్ని దులిపేసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి మేము సఫారీ రైడ్ కి వెళ్దాం అనుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి మ్యాప్ లో అర్థం కాదు కదా, మనం దాని వైపే వెళ్తున్నామా దానికి అగేన్స్ట్ వెళ్తున్నామా అనేది సరిగా క్లియర్ కనిపించదు. కొంచెం దూరం వెళ్ళాకే కనిపిస్తుంది. అందులో ఇక్కడ చిన్న చిన్న డిస్టెన్సెస్ ఆల్మోస్ట్ నియర్ వరకు వెళ్ళాక మేబీ మనం మ్యాప్ లో తప్పు వెళ్తున్నామని రియలైజ్ అవుతాం. సో ఎవరిని హెల్ప్ అడిగినా రైట్ పాత్ చెప్తున్నారు. అక్కడ పనిచేసే ప్రతి వాళ్ళకి యాజ్ ఇఫ్ మ్యాప్ నిద్రలో లేపు అడిగినా గానీ ఎటు వెళ్ళాలి అన్నది ఎగ్జాక్ట్ గా చెప్పేటట్టున్నారు అన్నమాట. కొంచెం డౌట్ వచ్చినా గానీ మీరు సొంతంగా ఫిగర్ అవుట్ చేసుకోవాలని టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడున్న వాళ్ళని ఎవరినైనా అడిగేసేయండి. అండ్ ఈ పార్క్ లో ఇంకొక అమేజింగ్ థింగ్ ఏంటి తెలుసా, స్ట్రోలర్ పార్కింగ్ ఉంటుంది. మనం ఎక్కడైనా కానీ కార్ పార్కింగ్, సైకిల్ పార్కింగ్ చూసాము. ఈ పార్క్ లో ప్రతి రైడ్ ముందు స్ట్రోలర్ పార్కింగ్, ఇన్ఫాక్ట్ వ్యాలే స్ట్రోలర్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్ లో ఒక ఎంప్లాయీ స్ట్రోలర్స్ అన్ని తీసుకెళ్లి అతనే పార్క్ చేస్తాడు. సో అండ్ మన ఐటమ్స్ అన్ని కూడా దాని మీద ఏం వర్రీ లేకుండా వదిలేయచ్చు. ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ వాల్యుబుల్స్ అన్ని వదిలేయండి, కెమెరాలు ఫోన్లు అని కాదు. డైపర్ బ్యాగ్ వేర్ డైపర్ ఆర్ ఫుడ్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి పెట్టేసేయచ్చు. మేము అలానే వదిలేసాము. ఏది పోలేదు మాది అండ్ ఏది మెస్ అవ్వలేదు. అండ్ మీకు లిస్ట్ ఆఫ్ ఆల్ రైడ్స్ టు కవర్ ఇన్ ఈచ్ పార్క్ కావాలి అంటే కింద కామెంట్స్ లో అడగండి, నేను షేర్ చేస్తాను. మేము కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు తెచ్చాము. తాగిందా? అవే పట్టండి కొద్దిగా. animals చూస్తాయి సఫారీ అంత స్పెషల్ అని ఏం చెప్పాను. ఇట్ ఈస్ లైక్ ఎ జూ ఓన్లీ. మనం జూ వెళ్ళి కూడా ఇవన్నీ చూడొచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇంకా మోర్ గ్రీనరీ ఎక్కువ ఉంది అండ్ వాటర్ అలా కూడా కొంచెం నాకు మోర్ మూవీ సెట్ నుంచి వచ్చినట్టు అనిపించింది. అండ్ ఆల్సో దిస్ రైడ్ ఈస్ నాట్ ద ఓన్లీ వే టు చెక్అవుట్ దీస్ యానిమల్స్. ఇంకా చాలా రైడ్స్, ఇంకా చాలా హైక్స్ అట్లాంటివి ఉన్నాయి ఈ యానిమల్స్ ని చెక్అవుట్ చేయడానికి. మా పిల్లలతో మాకు ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మేము సఫారీ రైడ్ చూస్ చేసుకున్నాం. ఒక్క రైడ్ లో అన్ని కవర్ చేసేసేయచ్చు అని చెప్పేసి. బట్ మీకు హైక్ అలాంటివి ఇష్టం అంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి ట్రై చేయండి. నేను 12 ఇయర్స్ నుంచి యూఎస్‌లో ఉంటున్నా. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ మేమెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో నేను యూఎస్ఏలో ఒక ఎలిఫెంట్ చూసింది. నేనెప్పుడు ఏ జూలో గానీ ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైమ్ ఇక్కడ చూసా. ఒకటి కాదు చాలా ఉన్నాయన్నమాట. కొన్ని బేబీస్ లాగున్నాయి, కొన్ని ఫ్యామిలీస్ లాగున్నాయి. అట్‌లీస్ట్ 5-6 ఎలిఫెంట్స్ కనిపించాయి. సో పిల్లలైతే ఎంత హ్యాపీ అయిపోయారంటే అంత హ్యాపీ అయిపోయారు. నేను మామూలుగా ఏం చెప్పేదాన్నంటే ఇండియా తీసుకెళ్ళినప్పుడు చూపిస్తా అని చెప్పేదాన్ని. బట్ మన ఇండియా ట్రిప్స్ ఎంత హెక్టిక్ ఉంటాయంటే ఒకరోజు జూకి అలా డెడికేట్ చేసి పిల్లల్ని తీసుకెళ్ళడం ఎప్పుడూ కుదరలేదు. ఎనీవే ఐయామ్ గ్లాడ్ వాళ్ళు రియల్ ఎలిఫెంట్ అయితే ఒకటి చూసేసారు ప్రస్తుతానికి. నెక్స్ట్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ థింగ్స్ అండ్ మస్ట్ ఎక్స్పీరియన్స్ థింగ్ ఇన్ ద పార్క్ ఈస్ లయన్ కింగ్ షో. ఇది అసలు ఫినామినల్ ఉంది. నేను 1994లో వచ్చిన యానిమేటెడ్ మ్యూజికల్ లయన్ కింగ్ మూవీ చూసాను. తిమోన్ అండ్ పుంబా, హక్కునా మటాటా. అసలు ఇవి మర్చిపోగలమా? 90s కిడ్స్ మర్చిపోగలరా? నాకైతే మా తమ్ముడు మా డాడీ ఎంత గుర్తొచ్చారో. ఫుల్ నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది ఈ షో అంతా. నేనైతే లయన్ కింగ్ బీభత్సమైన ఫ్యాన్ ని. మీరు రిలేట్ అయితే డెఫినెట్లీ కింద కామెంట్స్ లో చెప్పండి, కాసేపు కబుర్లు చెప్పుకుందాము. సింబా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేటెడ్ క్యారెక్టర్స్. నేను డిస్నీలో పిన్ కూడా కొనుక్కున్నాను సింబాది. ఐ రియల్లీ విష్ నేను యాక్చువల్ మ్యూజిక్ ఆ పాట ఇక్కడ ప్లే చేస్తే ఇంకా చాలా బాగుండేది ఈ వీడియో. బట్ కాపీ రైట్ స్ట్రైక్ వస్తుంది. సో యాక్చువల్ పాట పెట్టలేకపోతున్నాను. ఈ షో మొత్తం అంతా వాళ్ళు అప్పటికప్పుడు తీసుకొచ్చి సెటప్ చేసి పాట మొత్తం బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసి ఎండ్ చేశారు. వర్ణిక, వివాన్ చాలా మెస్మరైజ్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంత అయ్యారో మేము నలుగురు పెద్దవాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేసాం. అత్తయ్య మామయ్య వాళ్ళకైతే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. బట్ స్టిల్ వాళ్ళకి కూడా చాలా నచ్చింది, చాలా బాగుందని చెప్పారు.
నెక్స్ట్ ఫైండింగ్ నీమో షోకెళ్ళాము. ఇలా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్‌గా హెక్టిక్‌గా ఉంటుంది. అటు ఇటు వెళ్తూ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. బట్ ఎట్ ద సేమ్ చాలా టైరింగ్ ఉంటది. సో, మీతో పాటు మీ వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి. ఎక్కడికక్కడ రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ స్నాక్స్ కూడా పెట్టుకోండి. పార్క్‌లో ఏది కొనుక్కోవాలన్నా చాలా ఎక్స్‌పెన్సివ్. అలానే అసలు కొనుక్కోలేము, కొనొద్దు అని కాదు. ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాం మేము 2, 3 సార్లు. పాప్‌కార్న్ అన్‌లిమిటెడ్ ఉంటది. సో, ఇఫ్ యూ క్యారీ ఏ కంటైనర్ ఆర్ ఎనీథింగ్ ఒకసారి పాప్‌కార్న్‌ని పే చేశాక మల్టిపుల్ టైమ్స్ రీఫిల్ చేసుకోవచ్చు పాప్‌కార్న్. బట్ అత్తయ్య, మామయ్యకి కొంచెం ఇండియన్ స్నాక్స్, నాకు కూడా అలా ఇండియన్ స్నాక్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు. మేము కొన్ని మాతో పాటు క్యారీ చేసాం. మాకు పిల్లలకి సెట్ అయ్యేవి. And you are? This is Dory. She helped me find you. I thought I lost you. I saw you belly up. No, I was just pretending so they flushed me down the drain. Goodness, you're safe. Dad, I don't hate you. No. No, I am so sorry. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ లీస్ట్ పార్క్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైడ్స్ అవతార్ రైడ్. ఈ రైడ్ ఒక డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ద పార్క్ ఉంటుంది. విచ్ విల్ టేక్ యూ టు దట్ వరల్డ్ కంప్లీట్‌గా. మొత్తం అంతా ఆర్టిఫిషియల్లీ మేడ్. బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, సో న్యాచురల్ బియాండ్ వర్డ్స్. ఇన్‌ఫాక్ట్ చీకటయ్యాక లైట్స్‌తో ఎఫెక్ట్ ఉంటది. అసలు కంటితో చూడాల్సిందే గానీ మాటలతో డిస్క్రైబ్ చేయలేము. ఐ కుడెంట్ క్యాప్చర్ దట్ బట్ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ టు దిస్ రైడ్. ఈ రైడ్ కి సెపరేట్ లైట్నింగ్ లేన్ పాస్ ఉంటుంది. అండ్ అది మార్నింగ్ 5:30 ఆ డే రోజు ఓపెన్ అవుతది. ఓపెన్ అయినా గానీ ఎవరైతే డిస్నీ క్రూజ్ ఆర్ డిస్నీ రిసార్ట్స్ లో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత జనరల్ పబ్లిక్ ఓపెన్ అవుతుంది. మనం పొద్దున్నే మార్నింగ్ అలారం పెట్టుకుని 6 o'clock లేచి ఈ రైడ్ కి మాకు కావాల్సిన పాస్ తీసుకున్నాం లైట్నింగ్. అప్పుడు తీసుకుంటే మాకు లాస్ట్ రైడ్ ఆఫ్ ద డే కి పాస్ దొరికింది. లైట్నింగ్ లేని పాస్ లేకుండా వెళ్ళలేమా అంటే వెళ్ళొచ్చు. బట్ మినిమం 1.5 hour వెయిట్ టైం ఉంటుంది. వెయిట్ చేస్తాము అనుకుంటే రైడ్ కి వెళ్ళొచ్చు. వర్ణిక ఇస్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ రైడ్. వివాన్ ఒక్కడే అలౌడ్ అనమాట. అండ్ మోస్ట్ అమేజింగ్ థింగ్ అబౌట్ దిస్ రైడ్ ఇస్ ఇది స్టిమ్యులేటర్ రైడ్. అంటే మనం ఒక చోట కూర్చుని ఉంటాము, ఒక వెహికల్ ఆర్ సీట్ లాంటి థింగ్ ని మొత్తం అంతా స్టిమ్యులేట్ అవుతుంది 3D లో. బట్ యూ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ. కడుపులో బటర్ఫ్లైస్, యాంగ్జైటీ, బ్యూటీ, కళ్ళలో థ్రిల్ మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అరౌండ్ 3 minutes రైడ్ అనుకుంటా. బట్ ఇట్ ఈస్ అమేజింగ్. కొంచెం వివాన్ భయపడ్డాడు. మేము అక్కడక్కడ కళ్ళు మూసుకో అమ్మా, కళ్ళు తెరువు అమ్మా అలా చెప్తూ వివాన్ రైడ్ అయితే కంప్లీట్ చేశాడు. వి వాంటెడ్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అండ్ ఐఎమ్ గ్లాడ్ హీ డిడ్ ఇట్. సో నేను ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. పిల్లలతో ట్రిప్ అంత చెప్పినంత వీడియోలో పర్ఫెక్ట్ ఏం ఉండదండి. డెఫినెట్లీ హికప్స్ ఉంటాయి. ఈ రైడ్ కి ఆల్రెడీ మేము లేట్ అయిపోయినాము. మొత్తం అంతా పాస్ అయ్యి ఫైనల్ ఇంకా నెక్స్ట్ మా ఛాన్సే టు గెట్ ఇన్ టు ద రైడ్ అన్న టైంలో వివాన్ నాకు సుసు అన్నాడు. కింద ఉన్నప్పుడు అడిగా వెళ్తావారా అంటే లేదు నాకేం రావట్లే అన్నాడు. అక్కడ నో వాష్రూమ్స్ అని చెప్పారు. అండ్ ఒక్కసారి బయటకు వెళ్తే మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రన్స్ నుంచి మొత్తం రావాలి అని చెప్పారు. సో ఇంకా దిలీప్ పక్కన నుంచున్నాడు. దిలీప్ కూడా బయటకు వెళ్ళిపోతే మళ్ళీ లోపలికి ఎలవ్ చేస్తారో లేదో తెలియదు, భయం వేసింది. సో నేను వివాన్ని తీసుకుని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కంప్లీట్లీ బయటికి వచ్చి వాడిని వాష్రూమ్ కి తీసుకెళ్లి మళ్ళీ ఎంట్రన్స్ లో ఇదంతా స్టోరీ మొత్తం చెప్తే తను నడుచుకుంటూ పై వరకు వెళ్ళాక అప్పుడు దిలీప్ కనిపిస్తే మేము రైడ్ కంప్లీట్ చేసాం. పిల్లలతో ఇవన్నీ ఉంటాయి. ఇదో పెద్ద ఎక్స్పీరియన్స్ అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు వీడియో చూసినప్పుడు ఏమనిపించచ్చు అంటే అరే వీళ్ళ పిల్లలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు, స్లీప్ లేకపోయినా తిండి లేకపోయినా ఏడవకుండా క్రాంకీ లేకుండా బానే అయిపోయింది ట్రిప్ అనిపించవచ్చు. అలా లేదండి, ఆ బిట్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఏంటంటే దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ నేను అంత క్లియర్ గా సోషల్ మీడియాలో పెట్టాలనుకోవట్లేదు. పిల్లలు టాంట్రమ్స్, బ్రేక్ డౌన్స్, బట్ అవి డెఫినెట్లీ ఉంటాయి. మేము కొంతసేపు సర్ది చెప్తాము, కొంతసేపు ఉన్నాక వాళ్ళే సెట్ అవుతారు మెల్లగా. వాళ్ళు ఎవ్రీ టాంట్రమ్ కి గివిన్ అవ్వము, కానీ వింటాము, కొన్నిసార్లు కోపడతాం కూడా. ఇంకొదిలేసేయండి ఆ విషయం అని. ఎనీవే కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ బియాండ్ వాట్ వి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద పార్క్. పార్క్ లో థ్రిల్లు అవన్నీ పక్కన పెడితే బయటికి రాగానే ఇంకొక అద్భుతమైన థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేసాము. మా దిలీప్ కి టెస్లా అలవాటు అయిపోయింది పూర్తిగా. టెస్లాలో ఏంటంటే కార్ స్పెసిఫిక్ గా ఆఫ్ చేయక్కర్లేదు, మనం డోర్ వేసేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది బయటికి రాగానే. ఫ్యూయల్ బేస్డ్ కార్ కాబట్టి మార్నింగ్ దిలీప్ స్పెసిఫిక్ గా ఆఫ్ చేయడం మర్చిపోయాడు. సో ఈవినింగ్ మేము వచ్చి కార్ ఎక్కుదాం అనుకునేసరికి దేర్ ఇస్ నో ఫ్యూయల్ ఇన్ ద కార్. ఎంత ఆన్ చేసినా అవ్వట్లేదు. చూస్తే ఫ్యూయల్ ట్యాంక్ ఎంప్టీ. పార్కింగ్ లాట్ అప్పటికే ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్ అంతా వెళ్ళిపోయారు. దిలీప్ ఇన్నేళ్లలో ఎన్నో ట్రిప్పులకి వెళ్ళాము, ఏమో చేసాం, కానీ ఎప్పుడు ఇట్లా ఫ్యూయల్ కార్లో అయిపోయే సిచ్యువేషన్కి తీసుకురాలే.
కార్లో ఫ్యూల్ అయిపోయింది. మనం వెకేషన్‌కి వెళ్ళిన స్టేట్‌లో ఇలాంటి ఫేస్ చేయడం కొంచెం ట్రిక్కీ. మనకెవ్వరు తెలీదు గదా! సో, ఇలాంటివి అయినప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ ట్రై చేయాలి. ఫస్ట్ అయితే మేము ట్యూరోని రోడ్ సైడ్ అసిస్టెన్స్ అడిగాం. వాళ్ళొస్తాము బట్ చాలా టైం పట్టేస్తది అన్నారు. దెన్ ఈ పార్క్‌లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు గదా! వాళ్ళనెళ్లి అడిగాము. ఇట్లా ఫ్యూయల్ అయిపోయింది ఏం చేయాలి అని. వాళ్ళు మీరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట. క్యాబ్స్ ఎంత ట్రై చేసినా బుక్ అవ్వట్లేదు. ఊబర్, లిఫ్ట్ ఇంకా కూర్చొని ఉండలేం కదా! ఎంతసేపు అయినా గాని. సో, రిటర్న్ ఎళ్తున్న వాళ్ళు పార్కింగ్ లాట్‌లో ఒకళ్ళని ఆపి అడిగాం. చాలా జంకాం దీనికి. ఇండియన్స్ అయితే పోనీ గబుక్కునెళ్లి ఒక ఇండియన్‌గా ఏమండి నాకు కొంచెం సాయం చేయగలరా అని అడగొచ్చు. వేరే వాళ్ళని అడగడానికి ఎంత భయమేస్తదో వాళ్ళు ఏమనుకుంటారని. బట్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ధైర్యం చేసి ఇట్లా మీరేమైనా హెల్ప్ చేయగలరా అని. మేమేమనుకున్నామంటే అతను గ్యాస్ స్టేషన్ వరకు తీసుకెళ్తాడేమో అనుకున్నాం. బట్ ఆయన ఏమన్నారంటే లేదు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకొకసారి ట్రై చేయండి అంటే ఇంకొక డిఫరెంట్ సెక్యూరిటీ గార్డ్‌ని పిలిచారు. అతను మాకు ఒక క్యాబ్ డ్రైవర్ నెంబర్ ఇచ్చాడు. ఆ క్యాబ్ డ్రైవర్‌కి ఫోన్ చేస్తే అతను క్విక్‌గా వచ్చేసాడు. వచ్చాక అతనే తీసుకెళ్ళి మొత్తం అంతా ప్రాసెస్‌లో హెల్ప్ చేశాడు. దిలీప్‌కి అసలు తెలీదు ఇలా ఒక ట్యాంక్ లాంటిది కొనుక్కోవాలి. దానికి ఒక పైప్ ఉంటుంది. అది ఎలా పెట్టాలి? ఏంటి అన్నది ఇంత కూడా ఐడియా లేదు. సో, మొత్తం ప్రాసెస్‌లో అతను హెల్ప్ చేస్తే తీసుకొచ్చి ఫ్యూయల్ ఫిల్ చేయడానికి 1½ అవర్స్ పట్టింది. బేసిక్‌గా ఆ ట్యాంక్ అయితే ఈజీగా దొరికిందంట. 3, 4 గ్యాస్ స్టేషన్‌లో ఔట్ ఆఫ్ ఫ్యూయల్ అని బోర్డ్ పెట్టుంది. ఫైనల్‌గా 4 తిరిగాక ఐదో దాంట్లో గ్యాస్ దొరికింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ అసలు మా కార్‌లో వాటర్ కూడా లేవు. ఇద్దరు పిల్లలు ఎప్పుడు ఏం అవసరం పడతదో ఏమీ తెలీదు. అలానే బిక్కుబిక్కుమంటూ కార్‌లోనే ఉన్నాము. దిలీప్ ఎళ్లి ఫ్యూయల్ తీసుకొచ్చాక దెన్ ఇంకా దారిలో ఆపి డిన్నర్ పిక్ చేసుకొని ఇంటికెళ్ళాము. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మర్చిపోలేను. బట్ మేము నేర్చుకున్నది ఏంటంటే మనము ఇలాంటి సిట్యుయేషన్‌లో పడినప్పుడు ఎక్కువ టైం అప్‌సెట్ అవ్వడానికి స్పెండ్ చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లోకి దిగాలి అండ్ హెల్ప్ నోరు తెరిచి ఎవ్వరినైనా అడగాలి. దేవుడు ఏ రూపంలో మనకి హెల్ప్ పంపిస్తాడో తెలీదు. మాకైతే ఆ అమెరికన్ అండ్ ఆ డ్రైవర్ రూపంలో పంపించాడు. మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సేఫ్‌గా ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. టేక్ కేర్.